ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల యొక్క రోదన అరణ్య రోదన అయితా ఉంది. వీళ్లకు ప్రధానంగా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అండగా నిలిచింది. ఇంకే పార్టీ కూడా వీళ్ళకు అండగా నిలవలేదు. ఆ ఖమ్మం జిల్లాకు చెందినట్టు ముగ్గురు మంత్రులు కూడా మొత్తం కంప్లీట్గా మౌనం వహించారు. వాళ్ళని బాధితులను పట్టుకున్న పాపాన పోలేదు ఎవరు కూడా. ప్రధానంగా తీసుకుంటే ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులకు అడ్డా ఖమ్మం. వాళ్ళు ఎన్నో ప్రజా పోరాటాలు గతంలో చేశారు. మనం విద్యుత్ బిల్లుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి హయాలు అయితేనే, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాలు అయితేనే బాధితుల పక్షాన పోరాడినటువంటి ఉదంతాలు మనం ఎన్నో చూసాం. కమ్యూనిస్టులు అంటేనే పేదోళ్లకు గరీబోళ్లకు అండగా నిలిచేటువంటి పార్టీ అనేటువంటి నానుడు ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది ఈ కమ్యూనిస్టులకు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళ పోరాటాల గడ్డ ఖమ్మం. కమ్యూనిస్టులకు అండగా ఎప్పుడు నిలిచినటువంటిది. ఎంఐఎంఈ లీడర్లు ఉన్నారు అక్కడి నుంచి. పువ్వాడ నాగేశ్వరరావు గారు గతంలో ఉన్నారు, తమ్మినేని వీరభద్ర ఉన్నారు, ఇప్పుడు కూనంనేని సాంబశివరావు. ఇటువంటి వాళ్ళంతా ఎందుకు మౌనం వహించారు? పేదోళ్ల పక్షాన కదనా వాళ్ళు పోరాటం చేయాల్సింది. ఇలాంటి క్యాపిటలిస్టుల కోసం కాదు కదా. వాళ్ళు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? కనీసం వాళ్ళు విమర్శించలే ఇంత ఘోరం జరుగుతున్నా కూడా. ఇప్పుడు అందుకే వాళ్ళు గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల వైభవం అంతా పోయి వాళ్ళ ఒక్క సీటుకు లిమిట్ అయిపోయి, అది కూడా కాంగ్రెస్ అంటతో బతికే పరిస్థితి, హీనస్థితికి ఎందుకు వచ్చారంటే ప్రజల పక్షాన కొట్లాడేటువంటి యొక్క విధానం లోపల వాళ్ళ మార్పు వచ్చేసింది. వాళ్ళు ఎప్పుడు కూడా పాలక పక్షానికి అండగా నిలబడుతున్నారు. ఇవాళ ఇంత ఘోరమైనటువంటి ఉదయం జరుగుతుంటే, ఎందుకంటే కమ్యూనిస్టులే కదా పేదోళ్లకు అండగా నిలిచి ప్రతి పట్టణంలో కూడా ఏమైనా గవర్నమెంట్ భూములు ఉంటే అక్కడికి పోయి ఆ భూములన్నీ ఎర్ర జెండాలు బాతి వాళ్లకు పేదలకు పంచినటువంటి ఉదంతాలు చూసాం. కానీ ఇక్కడ వెలుగుమట్లో ఏం జరుగుతూ ఉంది? ఎందుకు కమ్యూనిస్టులు మౌనం వహించారు? కేవలం పవర్ పాలిటిక్స్ కోసమేనా? కొత్తగూడెం మేయర్ సీట్ కోసమో, లేకపోతే రేపు పొత్తులో వచ్చే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పొజిషన్ల కోసమేనా అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. ఇవాళ ఏదైతేనేమి బాధితుల పక్షాన ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిలిచింది. కేటీఆర్ గారు పోయి అక్కడ విజిట్ చేసి వాళ్ళకి సంఘీభావం ప్రకటించిన తర్వాతనే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ రకంగా కమ్యూనిస్టులు ఇప్పటికే రియలైజ్ అయ్యాలి. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా పేదల పక్షాన వాళ్ళు వహించరు, పేదల పక్షాన ఎప్పుడు మాట్లాడరు. అదొక అగ్రవర్ణ పార్టీ, దాని గురించి తెలిసిన విషయమే. ఇక ఆ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు మౌనం వహించడం ఏదైతుందో వాళ్ళు రాజకీయంగా ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ముగ్గురు మంత్రులను ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అసహించుకుంటా ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మేధావులు, జర్నలిస్టు మంచి పాత్ర పోషించారు. ఇంకా కూడా మున్ముందు ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. అయితేనే ఇటువంటి అరాచకమైనటువంటి పనులను కొంచెం అడ్డగించినట్లయితే, లేదంటే కాంగ్రెస్ ఇంకా విజృంభించే ప్రభావం ఉంది. ఇక్కడ హైడ్రా బాధితులు అయితేనేది, అక్కడ ఖమ్మం బాధితుల పక్షాన ప్రజలు కొట్లాడాలి. కమ్యూనిస్టులు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తేనే వాళ్ళకు రాజకీయంగా ఏమైనా ఉంటుంది, లేదంటే వాళ్ళు కమ్యూనిస్టులు మొత్తం కనుమరుగయ్యే ప్రమాదం అయితే ఉంది.
3 రోజుల నుంచి ఉండగారు నా కాలు ఇరిగిందిరా, నా చెయ్యి ఇరిగిందమ్మా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం రా. ఈ రాజ్యం